నమస్తే వెల్కమ్ టు విజిల్ నేను మీ స్వాతి ఎన్నికల వ్యూహకర్త ఒక స్కెచ్ వేస్తే దానికి తిరుగులేదు కమిట్మెంట్ తీసుకుంటే ఎలాగైనా విజయమే లక్ష్యం 2014లో కేంద్రంలో ఎన్డీఏ గెలుపు 2019లో ఏపీలో జగన్ గెలుపు 2021లో బెంగాల్లో మమతా బెనర్జీ గెలుపు దీంతో ఈ పేరు దేశమంతా మారుమోగిపోయింది చివరికి అపాయింట్మెంట్ కోసం రాజకీయ పార్టీల నేతలు క్యూ కట్టారు కూడా భారీ మొత్తంలోనే దక్షిణ చెల్లించుకున్నారు కానీ ఊర్లో వారి తగువులు తీర్చిన పెద్ద మనిషి తన ఇంటి విషయంలో మాత్రం నోరెత్తలేదనే సామెతను తలపిస్తూ ఎవరెవరినో గెలిపించిన ఈ రాజకీయ వ్యూహకర్త తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోవడంలో పక్కన పెడితే కనీసం బోణి కూడా కొట్టలేదు అనేక చోట్ల 3వ స్థానానికే పరిమితమైంది ఇంతకీ ఆయన ఎవరో కాదు అపర చాణక్యుడిగా ఎన్నికల వ్యూహకర్తగా తనదైన ముద్ర వేసుకున్న ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఊర్లో అందరి జాతకాలు చెప్పిన పండితుడు తన జాతకం విషయంలో బొక్కబోర్లా పడ్డాడన్నట్లుగా ఎన్నికల వ్యూహకర్తగా తనదైన ముద్ర వేసిన ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రమైన బీహార్లో మాత్రం ఘోర పరాభవాన్ని చవిచూశారు చాయ్ పే చర్చ కాఫీ విత్ కెప్టెన్ వంటి నినాదాలు సర్వేలు సోషల్ మీడియా ప్రచార వ్యూహాలతో అనేక పార్టీలను అధికార పీఠమెక్కించడంలో కీలకంగా వ్యవహరించారు పీకే కానీ సొంత రాష్ట్రంలో మాత్రం ఆయన మాట చెల్లలేదు వలసలు నిరుద్యోగం అభివృద్ధిలో వెనకబడిపోయిన రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తానంటూ హామీ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా బీహారీలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు బీహార్లో దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసినా కూడా జన్ సురాజ్ పార్టీ బోణీ కూడా కొట్టలేదు రాజకీయ వ్యూహకర్తగా అవతారమెత్తిన ప్రశాంత్ కిషోర్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ పేరుతో కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు డేటా విశ్లేషణ ఆధారిత విధానాలు బూత్ స్థాయి నిర్వహణ క్షేత్రస్థాయి సమస్యలు సోషల్ మీడియా ప్రచారం వంటి సరికొత్త అస్త్రాలతో పలు పార్టీల విజయంలో కీలకంగా వ్యవహరించారు చాయ్ పే చర్చ అబ్ కీ బార్ మోదీ సర్కార్ వంటి నినాదాలతో 2014లో మోదీ ప్రచారాలను కొత్త పుంతలు తొక్కించారు ఉత్తరప్రదేశ్లో యోగికి రోడ్ షోలు బీహార్లో నితీష్ నాయక్ పంజాబ్లో అమరీందర్ సింగ్కు కాఫీ విత్ కెప్టెన్ ఏపీలో జగన్ నవరత్నాలు కేజ్రీవాల్కు ఉచిత సలహాలు బెంగాల్లో దీదీకి బంగ్లా నిజేర్ మేయకే చాయ్ స్టాలిన్కు సలహాలు అందించారు వినూత్న విధానాలతో దాదాపు అందరినీ గట్టెక్కించిన పీకే సొంత రాష్ట్రంలో మాత్రం చతికిలబడ్డారు జనాదరణ ఉన్న నేతలు లేకపోవడం సంస్థాగతంగా పార్టీ బలహీనంగా ఉండడం కొన్ని చోట్ల క్యాడర్ తిరుగుబాటు చివరి క్షణంలో నేతలు పార్టీలు మారడం వంటివి జన్ సురాజ్కు ప్రతికూలంగా మారాయి ప్రధాన పార్టీలు పీకే పార్టీని ప్రత్యర్థుల బి టీమ్గా ప్రచారం చేశాయి పోటీకి దూరంగా ఉండి పార్టీ బలోపేతంపైనే ప్రశాంత్ దృష్టి పెట్టారు పోలింగ్కు ముందే ఫలితాలను అంచనా వేసిన పీకే వస్తే 150 లేదంటే 10 సీట్లు వస్తాయని తేల్చేశారు గతంలో ప్రధాని మోదీ నితీష్ కుమార్ల విజయానికి కృషి చేసి ఓటమి ఎరుగని కన్సల్టెంట్గా పేరు తెచ్చుకున్న పీకే వారి వ్యూహాల ముందు ఇప్పుడు మోకరిల్లారు నిజానికి 2-3 ఏళ్ల క్రితమే బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై పీకే దృష్టి సారించారు బీహార్ బద్లావ్ పేరుతో 2022లో పాదయాత్ర చేపట్టారు ఆయన 100 కిలోమీటర్లు ఇంటింటికి తిరిగారు బీహార్ రూపురేఖలను మారుస్తానంటూ జన్ సురాజ్ పార్టీని స్థాపించారు సామాజికవేత్తలు మేధావులు మాజీ ఉన్నతాధికారులను ఏకం చేసే ప్రయత్నం చేశారు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కొత్త ముఖాలను పరిచయం చేశారు అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి వచ్చే ఆదాయాన్ని అభివృద్ధి కోసం ఖర్చు పెడతామన్నారు ఆయన సభలకు రోడ్ షోలకు భారీ స్థాయిలో హాజరైనప్పటికీ వారిని ఓటర్లుగా మార్చడంలో వెనుకబడ్డారు బీహార్లో మార్పు తీసుకొస్తా అంటూ హామీలు ఇచ్చారు మిగిలిన పార్టీలకు జేఎస్పీ మాత్రమే ప్రత్యామ్నాయమని ప్రసంగాలు చేశారు అయితే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జన్ సురాజ్ పార్టీ మేనిఫెస్టో మాత్రం ప్రకటించలేదు అలాగే ఎన్నికల తరువాత వ్యూహం ఏంటనేది కూడా పీకే చెప్పలేదు ఇక ఎన్నికల్లో జేఎస్పీ తరపున 200 పైచిలుకు స్థానాల్లో అభ్యర్థులను నిలిపారు కానీ ఒక్కచోట కూడా గెలవలేదు ఇక కొన్ని చోట్లయితే డిపాజిట్లు కూడా రాలేదు ఇందుకు ప్రధానంగా బూత్ స్థాయిలో జేఎస్పీకి బలమైన క్యాడర్ లేదు ఓటర్లను ఆకట్టుకునే ప్రసంగాలు లేవు పైగా గత ఎన్నికల్లో బీజేపీ జేడీయూ గెలుపు కోసం పనిచేసిన పీకే ఇప్పుడు ఆ పార్టీల నేతలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కూడా ఓటర్లకు రుచించలేదు
వీటన్నిటితో పాటు అసలు పీకే ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో జేఎస్పీ చుక్కాని లేని వాన అనే మాట బాగా వినిపించింది. అందుకే జేఎస్పీకి 3.44% ఓట్లు మాత్రమే వేసిన బీహార్ ఓటర్లు పీకేను పూర్తిగా పక్కన పెట్టేశారు.